అంటే ఒక తల్లిని చెల్లిని వాడుకొని ఎలా వదిలేశాడో ఒకసారి చూస్తే ఆఖరికి అతని వెనకాతలు ఉన్న వాళ్ళని వాడుకొని వదిలేయడం సంగతి ఎవరికి అర్థం కాదు. సో అతని నైజం గురించి చెప్తున్నా, దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. అధికారం ఇన్ ద సెన్స్ ఆ రోజు ఒక ఎంపీ. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక డ్రామాలు, ఎలాంటి డ్రామాలు ఆడాడో కూడా మీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ ముందు కోడికత్తి. ఆ కోడికత్తి అంత బాగా పారలేదు అనుకున్నాడో ఏంటో మరి మహానుభావుడు, వెంటనే ఒక వివేకానంద రెడ్డి గారి హత్యని తీసుకొచ్చి, అంటే వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే రక్తాలు కడిగేస్తారు, వాళ్ళే కుట్లేసేస్తారు, వాళ్ళే నెక్స్ట్ డే వాళ్ళ తాలూకా పేపర్లో ఏమో నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు, వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని రాస్తారు. ముందు గుండుపోటు అంటారు, తర్వాత ఈ ఎపిసోడ్లు అన్నీ జరుగుతాయి. అన్ని మాటలు వాళ్ళే, గుండుపోటు అన్నది వాళ్ళే, తర్వాత గొడ్డలపోటు అన్నది వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారి పేరు తెచ్చింది వాళ్ళే, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నది వాళ్ళే. ఆ రోజు పాపం సునీతమ్మని దగ్గర చేర్చి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఆవిడ్ని కూడా వాడుకొని ఆ రోజు అధికారంలో కూర్చున్న తర్వాత కనీసం సిబిఐ వాళ్ళని ఎంక్వైరీకి కూడా లోపలికి రానివ్వకుండా చేసి ఆ చెల్లి తాలూకా మనోవ్యాధునికి కారణమైన పరిస్థితి తెలీదా?